హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అకోబార్ తెలుగు. జూలై 13th 2024 అయితే అకోబార్ యూట్యూబ్ ఛానల్ అనేది 10,000 సబ్స్క్రైబర్స్ని అయితే క్రాస్ అయిందనమాట. ఇదంతా మీ సపోర్ట్ మూలంగానే. నేను ఇచ్చే జెన్యున్ కంటెంట్ నచ్చి మీరైతే నా ఛానల్ని అయితే ఫాలో అవుతున్నారు. సో దానికోసం అయితే ఇప్పుడు దాకా మనల్ని ఎవరైతే యూట్యూబ్లో సపోర్ట్ చేశారో, ఎవరైతే సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళందరికీ అయితే పేరు పేరున అయితే చాలా పెద్ద థ్యాంక్స్ అనమాట. ఇది వచ్చేసరికి నాకు ఒక స్పెషల్ డే అనమాట. ఎప్పుడో నుంచి యూట్యూబ్లో 10K రావాలని వెయిట్ చేస్తున్నా, అది ఈ రోజు అయింది. సో మన పేజ్ని అయితే కంటిన్యూ ఫాలో అవుతూ ఉండి ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి, వాటిని కూడా సపోర్ట్ చేయండి. మీరు రీల్స్ షార్ట్స్ని ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో అట్లాగే ఫుల్ లెంత్ వీడియోస్ని కూడా మీరు సపోర్ట్ చేసినట్లయితే నేను ఇంకా ఫుల్ లెంత్ వీడియోస్ కూడా చాలా ఎక్కువ తీయడానికి అయితే ట్రై చేస్తాను. మనం ఫుల్ లెంత్ వీడియోలోనే క్లియర్ కట్గా మాట్లాడుకోగలుగుతాం అండ్ ఫుల్ లెంత్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతాం. సో రీల్స్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, దానికి నో ఇష్యూస్. ఫుల్ లెంత్ వీడియోస్ కూడా అట్లాగే సపోర్ట్ చేస్తే మన దగ్గర కంటెంట్ చాలా ఉంది. సో కంటెంట్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ కొత్త ఎక్వేరియంస్ కూడా తెచ్చాను, ఆ వీడియోస్ కూడా తొందరలో వస్తూ ఉంటాయి. అండ్ చాలామంది వెయిటింగ్ గివ్ కోసం. సో గివ్ అయితే 10,000 ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో అప్పుడు ఇద్దామని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే మనం 500 మెంబర్స్కి 1000 మెంబర్స్కి అట్లా గివ్ ఇచ్చి మళ్ళీ ఫాలోవర్స్ని గెయిన్ చేసుకుంటాం అనేది నాకు నచ్చలేదు ఆ ప్రాసెస్. సో మనమైతే ఇప్పుడు దాకా స్టార్టింగ్ నుంచి అయితే యూట్యూబ్లో గివ్ అనేది పెట్టలేదు. దానికి రీజన్ వచ్చేసరికి ఇదే అనమాట. ఆ గివ్ పెట్టడం మూలంగా మనకి దాని ఏమంటారు సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ వాళ్ళు దాని ఏమంటారు స్టేబుల్ ఉండే సబ్స్క్రైబర్స్ అయితే మనమైతే గెయిన్ చేసుకోలేం. సో దానికోసమే నేను 10,000 వచ్చే వరకు అసలు యూట్యూబ్లో గివ్ అవేనే పెట్టొద్దని ఫిక్స్ అయిపోయాను. అందుకని గివ్ అవే పెట్టలేదు. ఇప్పుడు 10,000 వచ్చారు కాబట్టి గివ్ అవే అనేది ఖచ్చితంగా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో గివ్ అవే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఈ మధ్యలో కొంచెం సొల్లు వస్తుంది, ఆ సొల్లు కూడా వినండి, అది కూడా ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. ఫేస్ రివీల్ బ్రో, ఫేస్ రివీల్ ఎప్పుడు చేస్తావు బ్రో, నీ పేరేంటి బ్రో, నీ ఊరేంటి బ్రో, ఎక్కడ ఉంటావు బ్రో, ఏం తింటావు బ్రో అని ఈ మెసేజెస్ మనకి ఈ మధ్యన కొన్ని ఎక్కువైనాయి అనమాట. సో నేను ఎలా ఉంటానో అని తెలుసుకోవడం అయితే అనవసరం అది, ఎందుకంటే దాని మూలంగా మీకు వచ్చేది లేదు, పోయేది లేదు. మీకు కావాల్సింది కంటెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి. సో వీడియోలో కంటెంట్ ఉందో లేదో అది చూడండి సరిపోతుంది. సో ఫేస్ చూసినా ఒకటే, చూడబోయినా ఒకటే, దానివల్ల ఏమీ లేదు. ఫేస్ రివీల్ చేయడం మూలంగా నాకే అడ్వాంటేజెస్ ఉన్నాయి, కాకపోతే ఆ అడ్వాంటేజెస్ నాకు వద్దు అని నేను ఫేస్ అయితే రివీల్ చేయట్లేదు. ఫ్యూచర్లో చేస్తానో లేదో కూడా తెలియదు. అండ్ మనల్ని డైరెక్ట్ ఇంటి దగ్గర వచ్చి కలిసే వాళ్ళు అయితే డైరెక్ట్ కలుస్తూ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు అంతే. సో మనదేమీ అంత హ్యాండ్సమ్ అండ్ అంత అందమైన ఫేస్ ఏం కాదు. సో అందరూ ఎలా ఉంటారో మనం అలాగే ఉంటాం. కాకపోతే ఈ ఎమోజీ ఫేస్ అనేది నాకు నచ్చింది అనమాట. కొంచెము అట్రాక్టివ్గా ఉంది అండ్ వీడియోస్లో కూడా మనము మాట్లాడేటప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఈ బొమ్మను అడ్డం పెట్టుకోవడం మూలంగా. సో దాని గురించే నేను ఫేస్ రివీల్ అనేది చేయట్లేదు. సో ఇప్పుడైతే మనం గివ్ అవే గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఈ గివ్ అవేలో అసలు మీరు ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, అసలు నేను ఏమి ఇవ్వబోతున్నాను, ఎలా సెలెక్ట్ చేయబోతున్నాను, అసలు ఎంతమంది విన్నర్స్ ఉంటారని అయితే ఇప్పుడైతే నేను చెప్తాను. కొంచెం లెంతీగానే ఉంటుంది ఇది, కాకపోతే చూడండి మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీరు చేయాల్సింది ఒకటే అనమాట. అది వచ్చేసరికి కామెంట్స్లో కామెంట్ పెట్టడం. ఈ వీడియో కింద కామెంట్స్ ఉంటాయి కదా, ఆ కామెంట్స్లో మీ పేరు, మీ ఊరు పేరు, మీ మొబైల్ నెంబర్లో లాస్ట్ 5 డిజిట్స్, మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఇస్తున్నా చూడండి, మీ పేరు, మీ ఊరు పేరు, మీ మొబైల్ నెంబర్లో లాస్ట్ 5 డిజిట్స్. మీరు విన్ అయినా మీ ఏరియాకి కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే నేనేమీ చేయలేను. సో పార్టిసిపేట్ చేసే ముందే ఆలోచించుకోండి, మీకు ఆర్టీసీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే మీరు పార్టిసిపేట్ అయితే చేయండి అనమాట. ఇన్ కేస్ మీ విలేజ్కి ఆర్టీసీ పార్సల్ వచ్చే సర్వీస్ లేదు, నియర్ బై టౌన్ ఏమన్నా ఉంటుంది కదా, ఆ టౌన్ నేమ్ అనేది పెట్టండి అనమాట. మీ నేము, నియర్ బై టౌన్ నేము అండ్ మీ మొబైల్ నెంబర్లో లాస్ట్ 5 డిజిట్స్, ఇది కామెంట్ పెట్టండి. ఓకేనా? ఇది మనం ఎప్పుడు విన్నర్ని అనౌన్స్ చేస్తామంటే ఎగ్జాక్ట్ 7 days అయితే టైం మనకు ఉంది. ఈరోజు సండే కాబట్టి ఈరోజు అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ సాటర్డే అయితే మనము ఆ వచ్చిన కామెంట్స్లోంచి టాప్ 3 కామెంట్స్ని అయితే సెలెక్ట్ చేస్తాం అనమాట. ర్యాండమ్ కామెంట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తావు బ్రో, నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటావు కదా అని చాలామందికి డౌట్ వస్తుంది. అండ్ చాలామంది కూడా రిక్వెస్ట్ చేస్తారు, ప్లీజ్ బ్రో నా కామెంట్ యాక్సెప్ట్ చేయి బ్రో, నాకు కావాలి బ్రో, అది బ్రో ఇది బ్రో అని. రిక్వెస్ట్లు పని చేయవు, రికమెండేషన్లు పని చేయవు, నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరు దీంట్లో, అవి ఏమీ ఉండవు అనమాట. ఇది జెన్యూన్ గివ్ అవే, మీ అందరి కళ్ళ ముందే జరుగుతుంది. నేను లైవ్ పెట్టి మరీ తీయడానికి అయితే ట్రై చేస్తాను. సో ర్యాండమ్గా అనమాట ఈ కామెంట్స్ అన్నిటిని కాపీ చేసి ఒక గూగుల్లో ఒక ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో వేస్తే అదే దానికి ర్యాండమ్గా నచ్చింది 3 నేమ్స్ని అయితే మనకి డిస్ప్లే చేస్తుంది. ఆ 3 నేమ్స్లో టాప్ 1, టాప్ 2, టాప్ 3 అనేది మనమైతే ఇస్తామన్నమాట. సో ఈ టాప్ 3 ముగ్గురు విన్నర్స్కి అసలు ఏమి ఇవ్వబోతున్నాను.
సో ఆ ముగ్గురు ఇష్టం అనమాట. ఆ ముగ్గురు ఏమడిగినా గాని నేను ఇస్తాను. వాళ్ళకి ఫ్లోరాన్ కావాలంటే ఫ్లోరాన్ ఇస్తాను. అర్వానా కావాలంటే అర్వానా ఇస్తాను. లేతే ఫుడ్డు, ఆక్సిజన్ మోటరు, హీటర్ కావాలి, లేపోతే వేరే ఫిషెస్ కావాలి, సిక్లెట్స్ కావాలి, ఏవి కావాలన్నా ఇస్తాననమాట. సో కాపోతే అడిగేవాళ్ళు ఎవరైతే టాప్ 3 టాప్ విన్నర్స్ ఉన్నారో, ముగ్గురు విన్నర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం చూసుకుని అడగండి. ఇప్పుడు మీరు ఫ్లోరాన్ అడుగుతారు. ఓకే బ్రో నేను ఫ్లోరాన్ ఇస్తానని చెప్తాను. కాకపోతే నా సైడ్ నుంచి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. అవి వచ్చేసరికి మీ దగ్గర ఫ్లోరాన్ని పెంచే అంత కెపాసిటీ ఉండాలి, మీ దగ్గర ఎక్వేరియం ఉండాలి, మీ దగ్గర ప్రాపర్ సెటప్ ఉండాలి, ఫ్లోరాన్కి కావాల్సిన సెటప్ ఉండాలి. ఆ కావాల్సిన సెటప్ ఉంటేనే మీరు ఫ్లోరాన్ అడగండి. నెక్స్ట్ అర్వానా ఎవరైనా అడుగుదాం అనుకుంటే, ముగ్గురు విన్నర్లో ఎవరైనా అర్వానా అడుగుదాం అనుకుంటే, మీ దగ్గర అర్వానా పెంచాలంటే మీ దగ్గర మినిమం 3 feet or 4 feet ట్యాంక్ ఉండాలన్నమాట. అంత పెద్ద ట్యాంక్ ఉంటేనే మీరు అర్వానా అడగండి, నేను అర్వానా పంపిస్తాను. సో లేదంటే మీ దగ్గర నార్మల్ ఎక్వేరియం ఉంది, నార్మల్ ఎక్వేరియంలోకి ఇప్పుడు హీటర్ కావాల్సి వస్తుంది, హీటర్ అడగండి, హీటర్ పంపిస్తా. ఫుడ్ కావాలి, ఫుడ్ పంపిస్తా. ఆక్సిజన్ మోటార్ కావాలి, ఆక్సిజన్ మోటార్ పంపిస్తా. ఫిల్టర్స్ అడగండి, ఫిల్టర్స్ పంపిస్తా. ఇట్లాంటివి పంపిస్తాను అనమాట నేను. ఓకేనా? సో మీరు అడిగేది కూడా కొంచెం చూసుకొని అడగండి. ఇప్పుడు నేను పంపించినా కానీ మీరు పెంచుకునే క్యాపబిలిటీ, మీరు నేను పంపించే గిఫ్ట్ మీరు బాగా చూసుకోగలరు అనిపిస్తేనే నేను మీకు పంపిస్తాను అనమాట. ఇప్పుడు సింపుల్ చెప్పే కదా ఇందాడ. సో ఫస్ట్ విన్నర్ అడిగారు నాకు ఫ్లోరాన్ కావాలని. మంచి ఫ్లోరాన్ నా దగ్గర ఉంది, చూసారు కదా, దాని ఏమంటారు 9.9 స్టోర్లో తీసుకొచ్చాను. ఇప్పుడు మోన్స్టర్ అయింది అది. సో అట్లాంటి సేమ్ అదే జీన్స్ ఉన్న, సేమ్ అదే జెనెటిక్స్ అండ్ అదే క్వాలిటీలో ఉన్న ఫ్లోరాన్ అయితే తీసుకొస్తాను. కాకపోతే నేను అంత రేటు పెట్టి ఫ్లోరాన్ తెచ్చినప్పుడు మీరు కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి కదా. సో అంత జాగ్రత్తగా చూసుకోవాలంటే మీ దగ్గర ప్రాపర్ ట్యాంక్ సైజ్ ఉండాలి, ప్రాపర్ ఫుడ్ ఈ మొత్తం ఉండాలి. కాబట్టి మీరు కూడా కొంచెం ఆలోచించుకుని అడిగేదేదో కొంచెము దాని ఏమంటారు చూసుకుని అడగండి అనమాట. అంటే మీరు పెంచగలుగుతారా లేదా అని దాన్ని బట్టి అడగండి. అండ్ విత్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు అయితే మనకు అసలు ఇష్యూనే లేదు. మీరైతే డైరెక్ట్ దాని ఏమంటారు, నేను హైదరాబాదే కాబట్టి డైరెక్ట్ మనం హ్యాండ్ టు హ్యాండ్ తీసుకోవచ్చు. ఎవరైతే అవుట్ ఆఫ్ ద హైదరాబాద్ ఉన్నారో వాళ్ళకి నేను త్రూ ఆర్టీసీ కొరియర్ అయితే పంపిస్తాను. కొరియర్ ఛార్జెస్ కూడా మీరేం పే చేయవసరం లేదు. కాకపోతే టైంకి వెళ్ళి తీసుకోండి, అది చాలన్నమాట. నేను టైం అనేది చెప్తాను, కొరియర్ వేసిన తర్వాత ఆ టైంకి వెళ్ళి తీసుకొని సరిపోతుంది. కాకపోతే నేను ఇచ్చే గిఫ్ట్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అయ్యా. నాకు కొంచెం బాధగా ఉంటుంది. చాలామంది నా దగ్గర ఫిషెస్ కొనుక్కున్న వాళ్ళు కూడా బ్రో మా ఫిషెస్ చనిపోయినప్పుడు ఫీల్ అయితే నాకు కూడా కొంచెం ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇది ఆక్వాబార్క్ నుంచి మీకు గిఫ్ట్ వస్తుంది కాబట్టి, నేను వాల్యుబుల్ గిఫ్ట్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఆ గిఫ్ట్ని చూసుకుంటేనే మీరు నాకు ఇచ్చిన రెస్పెక్ట్ అవుతుంది అనమాట. సో నేను మీకు వాల్యుబుల్ గిఫ్ట్ ఇస్తున్నాను, దాన్ని వాల్యూగా చూసుకోండి, ఆక్వాబార్క్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పార్టిసిపేట్ చేయాలంటే ఆల్రెడీ చెప్పాను కదా ఎట్లా పార్టిసిపేట్ చేయాలో అట్లా పార్టిసిపేట్ చేయాలి. అండ్ పర్సనల్ రికమెండేషన్స్ పనిచేయవు. నా దగ్గర మెసేజెస్ వచ్చి ప్లీజ్ బ్రో అని మీ కష్ట సుఖాలు మొత్తం నాకు చెప్పి నాకు ఎట్లాగైనా కావాలి బ్రో, నా తీ బ్రో అని అట్లా మెసేజెస్ పెట్టకండి. నేను అట్లా చేయను. ఎందుకంటే ఆక్వాబార్క్ అనేది జెన్యూన్ అనమాట. జెన్యూన్ పేజ్ జెన్యూన్గానే ఉంటుంది. సో ఇట్లాంటి ఫేక్ గివ్ అవేస్ కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుని డబ్బులు సేవ్ చేసుకుందాం అట్లాంటి బాబత్ అయితే మంది కాదు. అట్లా అసలు ప్లీజ్ చెప్తున్నాను, నన్ను రిక్వెస్ట్ చేయకండి. అట్లా లాస్ట్ టైం పెట్టినప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు పెట్టినప్పుడు అట్లా ప్లీజ్ బ్రో నాకు తెలుసు బ్రో నువ్వు నా తీవని, నాకు తెలుసు బ్రో నువ్వు నా తీవ అంటే నేను అట్లా అంటే రివర్స్లో మాట్లాడితే నేను పాజిటివ్గా అయ్యి లేదు బ్రో నీదే తీస్తానని అంటాను అనుకుంటారేమో. అట్లా ఉండదన్నమాట. సో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ ప్రాపర్గా నేను చెప్పే కదా మీ పేరు, మీ ఊరి పేరు, మీ నెంబర్లో లాస్ట్ 5 digits కామెంట్స్లో పెట్టమని అవి పెట్టండి. నేను నెక్స్ట్ సాటర్డే అంటే వచ్చే సాటర్డే, ఈరోజు సండే కాబట్టి వచ్చే ఆ సాటర్డే రోజు నేను ఈవినింగ్ 6 to 8 మధ్యలో ఎప్పటికప్పుడు లైవ్గా వస్తాను యూట్యూబ్లోనే మనము విన్నర్స్ని అనేది పిక్ చేద్దాం. ఆ విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. అండ్ మీ దగ్గరికి పార్సల్ వచ్చిన తర్వాత మీరు అన్బాక్సింగ్ చేసి వీడియోస్ అనేది పంపాలి నాకు. ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా గివ్ అవేస్ పెట్టినప్పుడు జనాలు నమ్మాలి కదా. లాస్ట్ టైం పంపించిన వాళ్ళు అసలు నాకు ఓడి కూడా సరిగ్గా పంపించలేదనమాట. 1K వాళ్ళు పంపించారు, 2K వాళ్ళు అంత నాకు పంపించలేదు. సో మీరు పంపించినట్టయితే క్లియర్ అన్బాక్సింగ్ వీడియో అండ్ మీ మాటల్లో మన గురించి ఏమన్నా చెప్పినట్లయితే, అంటే నేను గొప్పగా చెప్పమంటలేదు, అవును ఆక్వాబార్క్లో నేను గివ్ అవేలో పార్టిసిపేట్ చేశాను, నాకు వచ్చింది, బ్రో ఏది చెప్పాడు అదే ఫిష్ వచ్చింది, మంచి హెల్తీగా ఉంది, క్వాలిటీగా ఉందని మీరు ఏ ఫిష్ చూస్తే ఆ ఫిష్ గురించి మీరు మీ వర్డ్స్లో చెప్పి మీరు జెన్యూన్గా చెప్పినట్టయితే నెక్స్ట్ టైం ఎవరైనా పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అండ్ ఒక నమ్మకం ఉంటుంది అనమాట. సో ఆ నమ్మకాన్ని అయితే బ్రేక్ చేయకండి. మస్ట్ అండ్ షుడ్గా అన్బాక్సింగ్ వీడియో అనేది పంపాలి. ఓకేనా? ఇవైతే రూల్స్ అనమాట. సో ఇంకెందుకు లేటు, ఇంకా కామెంట్లో గుద్దండి. నేనైతే ఎక్కువ కామెంట్స్ వస్తాయని అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. సో తక్కువ కామెంట్స్ని అయితే చేయకండి, కొంచెం ఎక్కువ కామెంట్స్ని అయితే నేను ఎక్సెప్ట్ చేస్తున్నాను. అండ్ మల్టిపుల్ కామెంట్స్ అస్సలు చేయకండి. ఒక పర్సన్ ఒకటే కామెంట్ లిమిట్. ఓకేనా?
ఒకటే కామెంట్, ఒక కామెంట్లోనే మీ పేరు, మీ ఊరు పేరు, మీ మొబైల్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ అనేది ఒకటే కామెంట్లో వచ్చేయాలి. ఒక్కొక్క కామెంట్లో పెట్టకండి. అట్లా ఎవరైనా పెట్టినట్లయితే నేను మొత్తం అన్నింటినీ తీసేస్తాను, వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్లు లెక్క. ఓకేనా? అండ్ చాలామంది కంగ్రాచులేషన్స్ బ్రో అని కూడా చెప్తారు. సో వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. కాకపోతే ఇది గివేవే, దీని కింద మనం గివేవే కండక్ట్ చేస్తున్నాం కాబట్టి కామెంట్స్ లిస్ట్లో మీరు కంగ్రాచులేషన్స్ బ్రో అని పెట్టినా కానీ నేను దాన్ని డిలీట్ చేయాల్సి వస్తుంది. సో మీరు హట్ అవ్వకూడదని నేను ముందే చెప్తున్నాను. లాస్ట్ టైం కూడా అట్లా చేస్తే చాలామంది ఫీల్ అయ్యారనమాట. ఏంటి బ్రో కంగ్రాచులేషన్ చెప్తే కూడా కామెంట్ డిలీట్ చేస్తామని. సో లైవ్లో వస్తాను, లైవ్లో వచ్చినప్పుడు అయితే మాట్లాడుకుందాం. కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు, నాకు లైవ్లో ఉన్నప్పుడు చెప్పండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. కామెంట్స్ ఇది ఓన్లీ గివ్ అవే కాబట్టి ఓన్లీ గివ్ అవేకి సంబంధించిన మ్యాటరే కింద ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి అయితే మీరు ఫాలో అవ్వండి. సో మీ లక్ ఎట్లా ఉందో మీరే చూసుకోండి. మంచి మంచి గిఫ్ట్స్ అయితే రాకపోతున్నాయి, అందరూ అయితే వెయిట్ చేస్తూ ఉండండి.